హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వంటలు. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చి క్రిస్పీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. చాలా టేస్టీ ఉంటుంది, కరకరలాడుతూ. ఫ్రెంచ్ ఫ్రైస్ మెత్తగా లేకుండా కరకరలాడుతూ, అలానే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగా నేను 1/2 kg పొటాటోస్ తీసుకున్నాను, బంగాళాదుంపలు. ఇవన్నీ కూడా పైన చెక్కుని తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి, ఉప్పులో అయితే ఇలా వేసాను నేను. ఇలా వేసిన వాటిని ఒక మంచి తర్వాత 2-3 సార్లు వేరే మంచి నీళ్ళతో మళ్ళీ కడిగేసుకోండి. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. వేయించడానికి సరిపడగా నూనె వేసుకుంటున్నాను. ఇక్కడ మంటని హైలోనే ఉంచండి, సిమ్లో అలానే మీడియంలో పెట్టద్దు. ఇప్పుడు పొటాటోలో నుంచి నీరంతా తీసేసి ఒక జాలి బుట్టలో వేసుకొని పొటాటోలన్నీ కూడా నేను నీరంతా తీసేస్తాను. ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసేస్తున్నాం. సన్నగా పొడవుగా చీల్చుకోండి. చూస్తున్నారుగా, ఇలా మన హైలోనే ఉండి కాల్చుకోవాలన్నమాట. ఇవి సిమ్లో కానీ లోలో కానీ అస్సలు పెట్టద్దు, పూర్తి హైలోనే ఉండాలి. మనకి బాగా వేగిపోయి అంటే పైకి నూనె పైకి తేలుతాయి అన్నమాట. అదే మనకి గుర్తు. కలర్ చేంజ్ అయ్యి నూనె పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసినప్పుడు ఏమవుతాయి అంటే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట, బరువుకి లోపలికి వెళ్ళిపోతాయి. వేగిన తర్వాత చూస్తారు కదా, ఇలా నూనె మీద తేలుతాయి అన్నమాట. ఇలా తేలినప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయని అర్థం చేసుకోవాలి. కలర్ కూడా కొంచెం మారినాయి కదా, మరీ ఎక్కువ కలర్ వచ్చేదాకా ఉంచొద్దు, మళ్ళీ కొంచెం చేదొస్తాయి అన్నమాట. అందుకనేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేయడమే. చూస్తున్నారు, ఇక్కడైతే మంచి కలర్ అయితే వచ్చేసింది. నేను వీటిని తీసేస్తున్నా. ఇలానే మనకి కొన్ని వేసుకుంటూ వేపుకోవాలి. మరి ఎక్కువ వేసేస్తే దగ్గర అయిపోయి సరిగ్గా వేగవు. అందుకని కొంచెం తక్కువనే వేసుకొని 3-4 సార్లు వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక వాయి అయిపోయింది, నెక్స్ట్ వేసాను మళ్ళీ. ఇవి కూడా సేమ్ అంతే. వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్టు, అలానే కొంచెం కారము వేసుకొని ఇవి బాగా వాటికి పట్టేటట్టు మనం గిన్నెని ఏ గిన్నెలు అయితే వేసుకున్నామో దాన్ని చేతితోటి ఇలా కుదుపుతూ కింద నుంచి పైకి అన్నీ టర్న్ అవుతూ అవన్నీ పట్టేటట్టు ఉప్పు కారం అంతా కూడా వాటికి కలబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నిటికీ సమానంగా పట్టిన ఉప్పు కారం అంతా కూడా. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సాస్లో దేంట్లో అయినా ముంచుకొని తింటే సూపర్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఇష్టమైన పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.